ఒకరిని ప్రేమించి అభిమానించి వారి రక్షణ కోసం ధర్మసమ్మతంగా పోరాడితే అది సముచితమైనదిగా హదీసులు వివరిస్తున్నాయి. న్యాయానికి తోడ్పడనిస్తే అది ఆత్మహత్య సదృశమని దివ్య ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. ధర్మాధర్మాలలో ఏ వైపున ఉన్నా నావారు నావారే అనుకుంటే అది దురభిమానం అవుతుంది. జాతి, మతం, వంశం, వర్ణం, వర్గాల వంటి విషయాల ప్రాతిపదికన ఏర్పడే దురభిమానానికి ఇస్లాం ధర్మంలో చోటే లేదు. అల్లాహు విశ్వాసమే కొలబద్దగా మనిషి జీవించాలి. పక్షపాత వైఖరితో పోరాడి అంతమైన వాడు విశ్వాసి కాజాలడు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పినట్టు దైవ మార్గంలో చేసే ప్రతి పోరాటము ధర్మ పోరాటమే. విశ్వాసుల ఎదుర్కొనే ప్రతి అవరోధము అల్లాహు పెట్టే పరీక్షే. ఓర్పుతో వచ్చే గెలుపు ఫలితం స్వర్గంగా దివ్య ఖురాన్ గ్రంథం ప్రకటిస్తుంది. దైవాంశ సంభూతుడని పూజ్యుడని ప్రజల పొగడ్తలకై అర్రులు చాచిన నిరంకుశ నియంత యజీద్ రాజు తన ఆధిపత్యం కోసం ఇరాక్ భూభాగంలోని ప్రజలను వేధించాడు. అందరూ తనను దైవంలా భావించి ఆరాధించాలని కోరాడు. ఎదిరించిన వారిని దేశద్రోహులుగా పరిగణించి శిక్షలు విధించిన దుష్టుడు అతడి రాజ్యంలో అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు ప్రవక్త ముహమ్మద్ అస్లాం మనవడైన హజ్రత్ ఇమాం హుసేన్ రజీ శరణు కోరాడు. ప్రజల పాలనాపేక్ష లేకున్నా ప్రజా సమస్యలు తీర్చేందుకు వారి హక్కులు కాపాడేందుకు ఇమాం హుసేన్ రజీ సిద్ధమైనారు. తన అనుయాయులు కుటుంబ సభ్యులతో కలిసి రాజధాని కుఫా ప్రాంతానికి ప్రయాణమయ్యారు. అది తెలిసిన యజీద్ రాజు తన వేల మంది సైనికులను పంపి మార్గమధ్యలోనే ఇమాం హుసేన్ రజీను అడ్డగించాడు. కర్బలా మైదానంలో యుద్ధానికి కాలు దువ్వాడు. ధర్మబద్ధంగా ప్రజల కోసం చర్చించేందుకు వెళ్ళిన ఇమాం హుసేన్ రజీ తన కొద్దిమంది పరివారజనులతోనే కలిసి యుద్ధం చేశాడు. వీరోచితంగా పోరాడి వేల మంది శత్రు సైన్యాల్ని మట్టి కరిపించాడు. ఆహార పానీయాలు అందకుండా శత్రువులు బాధించిన ఇమాం హుసేన్ రజీ కత్తి పదును తగ్గలేదు. ఆయనను ఎదిరించలేక నమాజు సమయంలో శత్రువులు ఆయన శిరస్సును ఖండించారు. యజీద్ రాజు చరిత్ర హీనుడయ్యాడు. హజ్రత్ ఇమాం హుసేన్ రజీ అమరవీరుడయ్యాడు. చంద్రమాసపు మొదటి నెల మొహరం 10వ రోజు జరిగిన ఈ సంఘటన ఇస్లాం ధార్మిక చరిత్రలో నిలిచిపోయింది. ప్రజా విప్లవంతో రాచరిక వ్యవస్థ మారి ప్రజాస్వామిక వ్యవస్థకు బీజం పడింది. మొహరం నెల 10వ రోజు హజ్రత్ ఇమాం హుసేన్ రజీ సంస్మరణ దినం. ప్రజలందరూ ఆయనకు స్వర్గప్రాప్తి కలగాలని అల్లాహును ప్రార్థించే రోజు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్
అసలాం సత్య సందేశాన్ని అనుసరిస్తూ గగన మండలంలో భద్రంగా విహరించే పక్షుల్లా ఆనందంగా అల్లాహును ఆరాధిస్తూ నీతిగా ఇహలోకపు జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. ఈ మొహరం పండగ చరిత్ర కథ అన్నమాట ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది. అయితే అంబానీల ఇంట ఆమె వంట. ఎవరు ఆమె తెలుసుకుందాం. అది అంబానీల ఇంట వివాహ వేడుక. మిరుమిట్లు గొలిపే కాంతులు, దేశ విదేశాల నుంచి తెచ్చిన పూల గుబాళింపులు, దగదగా మెరిసే వజ్రపు నగల కాంతులతో ఆ మండపం వెలిగిపోతుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య నుంచి నేత చీర కట్టుకున్న పెద్దావిడ నడిచొస్తుంటే అనంత్ అంబానీ ఆనంద్ ప్రియమాల్ వినయంగా పలకరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. కొత్త పెళ్లి కొడుకు ఆనంద్ ఆ మహిళకు ఎదురు వెళ్ళి పలకరించడమే కాదు, భార్య రాధికను పిలిచి ఎంతో వినయంగా పరిచయం చేశాడు. ఇంతకీ ఆమె ఎవరు? అంత ప్రత్యేకత ఏంటి అనగానే మీ సందేహం ఆవిడ ముంబైలోని మాతుంగ ప్రాంతంలో ఉన్న మద్రాసి కెఫ్ ఓనర్ శాంతేరి నాయక్. ముఖేష్ అంబానీ ఇక్కడ ఇడ్లీ సాంబార్ని ఎంతో ఇష్టంగా తింటారట. ఆ రుచుల్ని అంబానీ కుటుంబం ప్రతి ఆదివారము ఆస్వాదిస్తుందట. అందుకే ఆవిడపై అంత ప్రత్యేక అభిమానం. ఇందుకోసమే తమ ఇంట జరిగే శుభకార్యంలో ఈ కెఫ్ రుచులను వడ్డించారట. అందుకే అంటారు వెనక పెద్దలు, ఎంత సంపాదించినా పిడికెడు మెతుకుల కోసమే అని. ఇంతకీ నా వంకాయ ఫ్రై ఎలా ఉందో చెప్పలేదు.